నా పేరు లత. నేను సికింద్రాబాద్లో మల్కార్జున నగర్ మల్కాజ్గిరిలో ఉంటున్నాం మేము. నాకు ఒక బాబు ఒక పాప ఉన్నారు. పాప డిగ్రీ సెకండ్ ఇయర్ బీఎస్సీ చదువుతుంది. బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు స్కూల్ చదువుతున్నాడు. స్కూల్ నుంచి రాగానే కొంచెం హెడేక్ ఉంది మమ్మీ అని పడుకుంటే ఇంకా నాకు ముందు అప్పుడు వచ్చిందే జ్ఞాపకం వచ్చింది. నాకు ఫిక్స్ అంటే ఫీవర్, హెవీ ఫీవర్ అయిందంటే వానికి హెడేక్ వస్తుంది. హెడేక్ వచ్చిందంటే మొత్తం ఫిక్స్ లాగా వస్తుంది అని అదే భయంతో ఉన్నాను. ఏం చేయాలని అనుకున్న లోపలనే వాడికి అది నురుగు కక్కడం అదంతా స్టార్ట్ అయిపోయింది. నా పేరు భానుప్రసాద్. డైలీ నేను రొటీన్గా స్కూల్కి వెళ్ళేస్తుండే సైకిల్ పైన. ఆ రోజు నాకు చాలా మంచిగా ఉండే, కానీ వచ్చేటప్పుడు ఒళ్ళు మొత్తం వేడైపోయింది. ఇంటికి వచ్చిన వెంటనే నేను స్నాక్ తింటుండే, కానీ ఆ రోజు తినలేదు. తినకుండా మమ్మీకి చెప్పేసి పండుకున్నా. బాబుకి సివియర్ ఫీవర్ రావడం వల్ల అది బ్రెయిన్కి ఇదయ్యి ఫిక్స్ లాగా వచ్చేసింది. అయితే ఆ నైట్లో వచ్చింది, అది 7 PM. అయితే ఆ టైంలో ఎవరూ లేరు, నేను బాబు మాత్రమే ఉన్నాం. ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదు. బాబు మొత్తం నురుగులు కక్కుకుంటూ అన్కాన్షియస్ అయిపోయాడు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. బాగా ఏడ్చుకున్నాను, చాలా భయం వేసింది. ఏం చేయాలనేసి దిక్కుచోసిన స్థితిలో ఆ టైంలో నాకు ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేయాలని థాట్ రాలేదు. ఎందుకంటే ఆయన వర్కింగ్ ఫార్ అవే. ఆయన వచ్చే వరకు ఒక 1 hour పడుతుంది. ఇక్కడ ఎవరినైనా పిలవాలన్నా కానీ పక్కింటి వాళ్ళు ఎవరు రారు, ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు. ఇంకా ఎవరు లేరు కాబట్టి ఇంకెవరు వచ్చి ఆటో తెచ్చిచ్చే అంత హెల్పింగ్ నేచర్ కూడా లేదు. చేయాలి దేవుడు అని ప్రేయర్ చేసుకుంటున్నప్పటికీ సడన్గా నా దృష్టి జీసస్ కాల్స్ క్యాలెండర్ పైన పడితే దాంట్లో నంబర్ చూశాను. నేను 24 hours ప్రేయర్ ఎవరిలో కాల్ చేస్తారు అనేసి నంబర్ చూసి ఆ నెంబర్కి కాల్ చేయడం జరిగింది. నేను అనుకోకుండా సిస్టర్ ఎత్తారు. సిస్టర్కి నా ప్రాబ్లం చెప్పినాను, ఇట్లా బాబు అన్కాన్షియస్ అయిపోయి ఎవరు లేరు, ఇంట్లో తీసుకెళ్ళాలన్నా ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు, ప్రేయర్ చేయండి అన్నప్పుడు సిస్టర్ ప్రేయర్ చేశారు. సిస్టర్ ప్రేయర్ చేసినప్పుడు ఆ ఫోన్ కూడా మళ్ళీ లాస్ట్ మూమెంట్లో జీసస్ యేసు నామంలో అనే టైంకి ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ కాల్ చేసామన్నా ఫోన్ కలవలేదు. ఆ టైంకి ఇంకా జీసస్ ఏం చేయాలనేసి అనుకుంటున్న సమయంలో భగవంతుడు స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, నువ్వు హీల్ చేసావు నాకు అయితే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటున్నాను. వితిన్ 5 minutes మళ్ళీ బాబుకి వానికి చెంపల మీద కొడుతున్నాను. కాన్షియస్ అవ్వాలని అనుకుంటూనే ఆయన కొడుతున్నాను. ఆయన కాన్షియస్ అయింది, కళ్ళు తెరిచింది. జీసస్ కాన్షియస్ ప్రేయర్ చదవడానికి నాకు థ్యాంక్. ఈ అద్భుతం చేసిన అలాగే మా 2 బిడ్డలను కూడా నేను జీసస్ కాల్స్ ఇంపార్టెంట్గా చేర్పించి ఉన్నాను. ఏది జరిగిందంటే ఈ మెడికల్ జరిగిందంటే వాళ్ళ ప్రార్థన, అది రెగ్యులర్గా మా పిల్లల కోసం చేస్తున్న ప్రార్థన. ఈ ఫ్యామిలీ బేస్డ్ ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యాను. ఈ అద్భుతం చేసిన వేసాను మా కోసం నిత్యం ప్రార్థిస్తున్న పాల్గొనకరం ఫ్యామిలీకి, బ్రదర్కి My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we have a new number now for the 24 hours Jesus calls telephone prayer tower. యేసు పిలుచుచున్నాడు 24 గంటల పాటు ప్రార్థనా సహకారం అందించే ప్రార్థనా గోపురానికి ఇప్పుడు నూతనమైన ఫోన్ నంబర్ ఉన్నది. The new number is 8546999000. 8546999000. హలో జిఎస్ కాల్స్ ప్రేయర్ టవర్, మీకు దేనికోసం ప్రార్థన చేయాలా? Straight away you can dial this number. నేరుగా ఈ ఫోన్ నంబర్ కి మీరు సంప్రదించవచ్చును. It's a mobile number, ఇది మొబైల్ నంబర్ గా ఉంటుంది. so please save it on your telephone. కనుక దీనిని మీరు టెలిఫోన్ లో భద్రం చేసుకోనండి. This number has been changed because of the new technologies that we are going to provide
in our services to all our partners. మన భాగస్తులందరికీ మేము అందించే సేవల్లో నూతనమైన సాంకేతిక పరిజ్ఞానం కోసమై ఈ నంబర్ను నూతనంగా మార్పు చేయడం జరిగింది. Of course, 24 hours this service will be offered for anyone who calls the Jesus Calls Prayer Tower for any need at any time. ఏ అవసరమైన ఏ సమయమైనా ఎవరికైనాను 24 గంటల పాటు యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా సహాయం కొరకు ఈ నంబర్ను సంప్రదించవచ్చును. Please share this number to all your friends and those in need. ఈ నంబర్ను మీ స్నేహితులకి అవసరంలో ఉన్న వారందరికీ కూడా దయచేసి పంపించండి. Yes, we are going to extend these services to have telephone prayer towers across the nation to pray in 13 different languages. దేశవ్యాప్తంగా 13 విభిన్నమైన భాషలలో ప్రజలకు ప్రార్థనా సహకారం అందించడానికి ఈ యొక్క సేవలను ఈ రీతిగా మేము అందించనయ్యున్నాము. The new number is 8546 999 8546999900. Save this on your telephone. మీ యొక్క టెలిఫోన్లో దీన్ని భద్రపరచుకోనండి. Share it with everybody. అందరితో కూడా ఈ నంబర్ని పంచుకోండి. And call anytime to receive answers from the Lord Jesus as we pray with you. మీతో కలిసి మేము ప్రార్థన చేయుచుండగా ఏ సమయమందైనా ప్రభువైన యేసు యొక్క జవాబులను మీ ప్రార్థన కొరకై స్వీకరించండి.